హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. సో రేపు మనకి దీపావళి కదా. దీపావళికి కావాల్సినవన్నీ ఈరోజు నేను ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే ఏం వస్తువులన్నీ నేను రెడీ చేసుకున్నాను. పండగకి మనం ముందుగానే ప్లాన్ చేసుకుని అన్నీ సిద్ధం చేసుకోవాలి. మళ్ళీ పండగ అయిపోయాక అంతే జాగ్రత్తగా వాటిని స్టోర్ చేసుకుంటూ ఉంటాను నేను. సో మళ్ళీ మనకి దీపావళి వచ్చింది కాబట్టి దీపావళికి నేను ఆల్రెడీ ఇంతకుముందు తీసుకున్నవి, ఇప్పుడు కొత్తగా తెప్పించుకున్నవి అన్నీ కూడా ఈరోజు వీడియోలో మీ అందరితోటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. పండగ అంటేనే మనం ప్లానింగ్గా చేసుకోవాలి. ఎందుకంటే పండగ పూట మనకు పనులు ఎక్కువ అవుతాయి కాబట్టి ఏ పండగకైనా సరే మనం ముందుగానే రేపు ఏంటి పండగ, సో మనం ఏం ప్రిపేర్ చేసుకుని రెడీ చేసుకోవాలి అని ఒక ప్లానింగ్గా చేసుకుంటే ఎటువంటి హడావిడి లేకుండా చాలా చక్కగా డెకరేషన్ అవి చేసుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు, ఇంటిని అందంగా అమర్చుకోవచ్చు అని చెప్పి నేను ఫీల్ అవుతాను. సో నేను అందుకని రేపటికి ఏం కావాలి అన్నది నేను ఈ రోజుకే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఏంటి ఆ వస్తువులు అనేది వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో వెంటనే మీరు చూడగలుగుతారు. అలాగే ఒకవేళ మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా ఫాలో అవ్వాల్సిన వాళ్ళు మెసేజ్ చేయాల్సిన వాళ్ళు కూడా చేయొచ్చు. చాలా వీడియోస్ డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఇచ్చాను నేను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారని చెప్పని. అలాగే రేపు దీపావళి కాబట్టి రేపు కొంచెం వీడియో లేట్ అయినా అవ్వచ్చు, లేకపోతే రేపు వీడియో ఎల్లుండైనా పోస్ట్ చేస్తాను. ఎందుకంటే నైట్ కదా మనం చేసుకునేది. అందుకని రేపు మామూలుగా కొన్ని డెకరేషన్స్ అవి చూపించి ఎల్లుండ మేము ఎలా దీపావళి సెలబ్రేట్ చేసుకున్నాం అనేది షేర్ చేస్తాను. అలాగే రేపు దీపావళికి కూడా అందరూ పిల్లలుతో జాగ్రత్తగా మీరు క్రాకర్స్ అవి కాల్పిస్తారని. ఎందుకంటే ప్రతి పేరెంట్స్ మనం ఎలాగో బాధ్యతగా చేస్తాము. ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు. సో మనమే దగ్గరుండి సేఫ్గా అందరూ జరుపుకోవాలి. ఈ దీపావళికి అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా, మనశ్శాంతిగా ఉండాలని, అంటే ఎవరెవరికైతే ఏమైతే కోరికలు ఉన్నాయో అవన్నీ తప్పకుండా తీరాలని చెప్పని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా నన్ను చాలా బాగా విష్ చేశారు అందరూ. సో తప్పకుండా మీ అందరికీ కూడా అందరికీ మంచి జరగాలి అని చెప్పని కోరుకుంటున్నాను. మరి ఏంటా వస్తువులు అని లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళి చూసేద్దాం. సో ముందుగానే నేను దీపావళికి కావాల్సినవన్నీ వస్తువులను రెడీ చేసుకుని పెట్టుకున్నాను. ఇది లాస్ట్ ఇయర్ వీడియోలోనే చూపించాను నేను. ఇది నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను. ఇవి థ్రెడ్ తోటి మనకి వెల్వెట్ చిన్న చిన్న బాల్స్ కింద చేస్తాం కదా మనం, పాంపామ్ బాల్స్ అంటాం కదా సంథింగ్ మనం. అవన్నీ ఏంటంటే ఇలా కలర్ఫుల్గా రెడ్ అండ్ ఎల్లో కొంచెం మనకి ఫెస్టివల్గా బాగుంటుందని చెప్పని అలా డెకరేట్ చేసి మధ్యలో ఏంటంటే కొంచెం డిజైన్గా చేసి లైట్స్ పెట్టుకోవడానికి వీలుగా, అంటే మనం ఇవి కొనుక్కుంటాం కదా రెడీమేడ్వి ల్యాంప్స్ చిన్నవి, అవి పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పని ఇలా ఒక పెద్దది ఒకటి మేము మధ్యలో బిగ్ వన్ చుట్టూరేమో చిన్నవి ఒక 6 పీసెస్ ఉన్నవి తీసుకున్నాను నేను. లాస్ట్ ఇయర్ దివాళీకే తీసుకున్నాను మా ఫ్రెండ్ దగ్గర. సో ఇదైతే నాకు చాలా ఇష్టం. దీని మధ్యలో హాల్లో సెంటర్గా, ఎందుకంటే మనం కలర్స్తో రంగోలి అది ఇంట్లో వేయలేం కాబట్టి ఇంట్లో ఇలాంటిది పెట్టుకుంటే చాలా బాగుంటుందని చెప్పని నేను తీసుకున్నాను. ఇప్పుడైతే తన దగ్గర అవైలబుల్గా ఉన్నాయో తెలియదు నాకు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేను ల్యాంటర్న్స్, అంటే మనకి దీపాలు అంటాం కదా మనం చిన్నప్పుడు లాంతర్లు అన్ని పెట్టుకునేవాళ్ళం కదా, అలాంటి మోడల్స్లో ఒక 2 తీసుకున్నా, నాకు నచ్చాయి ఇవి. ఇందులో ఏంటంటే ఎలక్ట్రిక్ దీపాలు ఉంటాయి కదా, అవి పెట్టుకుంటే చాలా బాగుంటాయి. మనం మామూలుగా లేకపోతే వెలిగించేవైనా పెట్టుకోవచ్చు, కానీ లేకపోతే మసి అదినా పడుతుందని చెప్పని నేను ఎలక్ట్రిక్ ఉంటాయి కదా అవైనా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా రెడీమేడ్ అయినా పెట్టుకుని లోపల ఫిట్ చేసేసుకుంటే చక్కగా ఎక్కడైనా మనం హ్యాంగ్ చేస్తే లైటింగ్ అది చాలా బాగా వచ్చి బెడ్రూమ్స్లో అది మంచి డివైన్ లుక్ వస్తుంది అని చెప్పని ఈ 2 ల్యాంటర్న్స్ తీసుకున్నాను నేను. ఇవేంటంటే మనం ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, అటు సైడ్ ఇటు సైడ్ కానీ ఎలా అయినా మనం దీన్ని పెట్టుకుంటే పాతకాలం అన్నట్టు లుక్ వస్తుందని చెప్పని ఇవి ఒకటి తీసుకున్నాను నేను. లాంతర్లు అంటాం కదా అలా బాగుంటుందని చెప్పని ఈ 2 కలర్స్ తీసుకున్నాను, మా బెడ్రూమ్స్కి మ్యాచ్ అవుతాయని చెప్పని. నెక్స్ట్ అలాగే ఎవ్రీ ఇయర్ మనం ప్రమిదలు కొత్తవి తీసుకుంటూ ఉంటాం కదా, సో ఈసారి మట్టి ప్రమిదలు ఇంకా తీసుకోవాలి. లాస్ట్ టైం ప్రాత ప్రమిదలు ఇలా కలర్ఫుల్గా ఉన్నవి ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర. అవి ఏంటంటే కొన్ని మంచిగా ఉన్నవన్నీ స్టోర్ చేస్తూ ఉంటాను, ఎక్కువ దీపాలు పెట్టుకోవచ్చు కదా అని చెప్పని. సో మనం ప్రమిదలు కూడా పాతవి ఏమైనా ఉన్నా కూడా చక్కగా వాటికి మళ్ళీ రీపెయింటింగ్ చేసుకోవచ్చు, ఎలా అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఇవే చెప్పాను కదా ఎలక్ట్రిక్ లైట్స్ అని చెప్పని, ఇవి మనం చిన్న చిన్నగా అంటే ఇవి ఆల్రెడీ చాలా వాడుతుండడం వల్ల ఆన్ ఆఫ్ అవుతున్నాయి కానీ చాలా బాగా వెలుగుతాయి. ఇది 1 ఇయర్ నుంచి నేను వెలిగిస్తాను, ఏదో ఒక టైం సందర్భంలో
వెలుగుతూ ఉంటాయి చక్కగా. నేను తీసుకున్న వాటిలో ఎక్కడో ఒకటి వీటిని పెడుతూ ఉంటాను. ఇవైతే చాలా బాగా యూజ్ అవుతాయి మనకి. అంటే ఏదైనా మొన్న నేను ఆల్రెడీ తీసుకున్నాను కదా! ఒక గ్లాస్‌వి రౌండ్‌వి 2 తీసుకున్నాను కదా! వాటిల్లో పెట్టుకోవచ్చు. ఇందాక చూపించాను కదా! ల్యాంటర్న్స్ వాటిల్లో అయినా పెట్టుకోవచ్చు. ఊరికే ఎక్కడైనా కూడా మనం కార్నర్స్‌లో కూడా పెట్టుకోవచ్చు. అవేంటంటే చాలా లైటింగ్ మన నైట్ టైమ్ విజన్ చాలా బావుంటుంది ఇవి పెట్టుకున్నప్పుడు. సో, ఇలాంటి ఎలక్ట్రిక్ దీపాలేంటంటే మనకి ఫెస్టివల్ టైంలో బాగా యూజ్ అవుతాయి. పైగా ఏంటంటే కొంచెం ఇంట్లో ఎక్కడైనా పెట్టుకున్నా కూడా సేఫ్‌గా ఉంటుంది. కర్టెన్స్ దగ్గర, బెడ్‌రూమ్స్ దగ్గర ఎక్కడైనా పెట్టుకున్నా మనకి టెన్షన్ అయితే ఉండదు. సో, ఇవి అన్నీ కూడా నేను ఇంతకుముందు తెప్పించుకున్నవే. ఇప్పుడు కూడా ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి ఫంక్షన్స్‌కని అనుకుంటున్నాను నేను. అదే మనకి దీపావళి ఫెస్టివల్‌కి. ఇవి ఎలక్ట్రిక్ దీపాలు. సో, కుదిరితే వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. నేను తీసుకున్నవి ఇంతకుముందు ఏమైనా ఉంటే చూసి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం మామూలుగా ఈ వ్యాక్స్ క్యాండిల్స్ కొనుక్కుంటూ ఉంటాం కదా చిన్నవి. సో, అవి డైరెక్ట్‌గా పెట్టుకుంటే అంత లుక్ ఉండదు కాబట్టి, ఇలాంటి కొంచెం గోల్డ్ ప్లేటెడ్ మౌల్డ్స్ లాంటివి మనకి ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయి. సో, ఇంతకుముందు తెప్పించుకున్నవే ఇవి. ఇవి ఎప్పటికీ మనకుంటాయి. ఇలా రెడీమేడ్ వ్యాక్స్ ఫ్లవర్స్‌లా ఉండే క్యాండిల్స్ అయినా కూడా, లేకపోతే డైరెక్ట్ వ్యాక్స్ మనకి దీపాలుంటాయి కదా! అలాంటివైనా కూడా ఇందులో బా ఫిట్ అవుతాయి. సో, కొంచెం కలర్‌ఫుల్‌గాను, డిజైన్‌గాను ఉంటాయి కాబట్టి, ఇవి మనం అయిపోయిన తర్వాత వ్యాక్స్ తీసేసి మళ్ళీ కొత్తవి పెట్టుకోవచ్చు. ఇవైతే మాత్రం ఎప్పటికీ ఉంటాయి. ఎప్పుడైనా కూడా మనం ఫెస్టివల్ టైంలో మనం ముగ్గుల్లో పెట్టుకోవచ్చు, ఇంట్లో ఎక్కడైనా కూడా పెట్టుకోవచ్చు అని చెప్పని ఇవి నేను తీసుకున్నాను. ఇవి కూడా చాలా బావుంటాయి. మనకి లుక్ అయితే చాలా నీట్‌గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వ్యాక్స్ ఫ్లవర్స్, వ్యాక్స్ క్యాండిల్స్ లాంటి ఫ్లవర్స్ ఇవి. ఇందులో కలర్స్ కూడా ఉంటాయి. మామూలుగా అయితే మనకి చిన్నవి రౌండ్‌గా ఉండేవి 20 సెట్, 50 సెట్ అని అమ్ముతూ ఉంటారు కదా! ఇవి కూడా ఏంటంటే మనకి వాటర్ ఫ్లోట్ అవుతాయి. మెయిన్‌గా ఏంటంటే మనం వాటర్ బౌల్స్‌లో ఉర్లీలు పెట్టుకుంటూ ఉంటాం కదా! డిజైన్‌గాను. వాటిల్లో ఏంటంటే ఇవి ఫ్లోట్ అయ్యే క్యాండిల్స్ ఇవి. ఇవి కూడా చాలా బావుంటాయి. కొంచెం డెకరేటివ్‌గా మనం అరేంజ్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చి మొన్న మీకు ఇది చూపించాను నేను. తులసమ్మ దగ్గర మనం ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి రోజు మనం గుమ్మం బయట ఈవినింగ్ దీపాలు, అలాగే తులసమ్మ దగ్గర పొద్దున్న, సాయంత్రం కూడా మనం దీపాలు పెట్టుకుంటాం కాబట్టి, తులసి కోట ఎలాగో బయట ఉంటుంది ఆబ్వియస్లీ అప్పుడు మనకి కొంచెం దీపారాధన ఇబ్బంది కలగకుండా గాలికని చెప్పని దీంట్లో పెట్టుకుంటే లైటింగ్ కూడా బాగా వస్తుంది. సో, అలాగే ఏంటంటే ఇవి ఇంకొంచెం మొన్న చూపించాను కదా మీకు ఇవి కొంచెం డెకరేటివ్ 2 గ్లాస్ బౌల్స్ ఇవి. వాటిల్లో ఏంటంటే ఎలక్ట్రిక్ దీపాలు చూపించాను కదా మీకు ఎలక్ట్రిక్ లైట్స్. అవి ఆన్ చేసి పెట్టుకుంటే నైట్ టైం మనకి మంచి బ్రైట్‌గా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అందులో వచ్చే లైట్స్ వల్ల కూడా మొత్తం అంతా చుట్టూరా కూడా విజన్ చాలా బా వస్తుంది. సో, అందుకని ఈ 2 లైట్స్ కూడా మళ్ళీ రెడీ చేసుకొని నేను పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చి లాస్ట్ ఇయర్ చేసుకున్న డెకరేషనే. ఇది ప్రింగిల్స్ డబ్బా. దాని మీదకి ఏంటంటే నేను ఇలా చిన్నవి ఫ్లవర్స్ ఉంటాయి కదా మనకి స్పాంజ్ ఫ్లవర్స్ సంథింగ్ ఏదో ఇవి. వాటిని ఏంటంటే చుట్టూరా అంతా డెకరేట్ చేసేసి పైన ఒక సీడీ తోటి పాత సీడీని డెకరేట్ చేసి దాని మీద కూడా పువ్వులు పెట్టి ఏదైనా ఒక కార్నర్‌లో పెట్టి దాని మీద లైట్ పెట్టి పెట్టొచ్చు అని చెప్పని నేను ప్రిపేర్ చేశాను. లాస్ట్ ఇయర్ వీడియోస్‌లో చాలా దీవాళీ డెకరేషన్స్‌కి ఎలా చేసుకోవచ్చు అని చెప్పని ఓల్డ్ వస్తువులతోటి అంత బాగా చేసుకోవచ్చు అని చెప్పని వీడియోస్‌లో షేర్ చేశాను. సో, అది కూడా చక్కగా నీట్‌గా ఉంచుకున్నాను. ఇవన్నీ కూడా నేను చేసినవే అన్నీను. మనకి ఉంటాయి కదా పేపర్స్, కలర్‌ఫుల్ పేపర్స్ తోటి, వెల్వెట్ పేపర్స్ తోటి ఇవన్నిటితోటి నేను దీవాళీ డెకరేషన్స్‌కి ఓల్డ్ బ్యాంగిల్స్ తోటి, ఇంట్లో వేస్ట్‌గా ఉండే వాటితోటి చిన్న చిన్న స్టాండ్స్ ఎక్కడైనా స్టెప్స్ మీద గానీ, మనం బయట గానీ పెట్టుకుంటే బావుంటుంది అని చెప్పని చెప్పుల స్టాండ్ మనకు ఉంటాయి కదా అన్నీ వాటి మీద ఎక్కడైనా డెకరేట్ చేసుకోవచ్చు డైనింగ్ టేబుల్ మీద అని చెప్పని ఇవన్నీ నేను చేసిందే. ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీగా అంటే పిల్లలకి కొంచెం క్రియేటివ్‌గా అలవాటు చేసినట్టు ఉంటుంది. మనం ఏదైనా కొత్తగా ప్రిపేర్ చేస్తే అదో హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పని ఇవన్నీ నేను రెడీ చేసుకున్నవి ఇంతకుముందు. అవి కూడా ఇప్పుడు తీసుకొని పెట్టుకున్నాను. ఇవే చెప్పాను కదా వ్యాక్స్ క్యాండిల్స్ అని చెప్పని. అవి వాటిల్లో మనం అలా పెట్టేసుకుంటే వెలిగించుకుంటే చక్కగా అది వెలిగేంత వరకు చక్కగా మనకేంటంటే కింద బ్రైట్‌నెస్ కలర్‌ఫుల్‌గా కూడా వస్తుంది మనకి లైట్ వెలుతురులోను. ఇవి ఆ వస్తువులని నేను ఇప్పటికీ అలాగే స్టోర్ చేసుకొని జాగ్రత్తగా వాటిని మళ్ళీ రీయూజ్ చేస్తున్నాను ఇప్పుడు. అలాగే నెక్స్ట్ వచ్చి మనకి దీపారాధనకి కార్తీక మాసం అని చెప్పాను కదా! దీపారాధనకి అంతా ఆయిలు, అలాగే మనకి ఒత్తులు ఇవన్నీ కూడా మనం ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే మనం 365 ఒత్తులు వెలిగిస్తాం కాబట్టి అవి కూడా కట్ట తెప్పించుకోవడం గానీ, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతకు తగ్గట్టుగా ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి వెలిగిస్తారంటే ఒకటి, విడివిడిగా వెలిగిసుకుంటూ ఉంటే ఇద్దరు 2 తెచ్చుకోవచ్చు.
నేను దీపారాధనకి వాడే ఒత్తులు ఇవి చాలా బాగుంటాయి. ఈ బాక్స్లో ఏంటంటే 1000 ఒత్తులు ఉంటాయి. సో ఒకవేళ 1000 కట్ట ఎవరైనా వెలిగిస్తానన్నా కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవేంటంటే చాలా సన్నగా ఉంటాయి, బాగుంటాయి. దీపారాధన కూడా చక్కగా నిలుస్తుంది. నాకు ఇవంటే ఇష్టం. నేను ఎప్పుడైనా సరే ఒకవేళ అమ్మ ఎప్పుడైనా చేసిస్తే సరే, అమ్మ కుదరలేనప్పుడు ఎప్పుడైనా ఊరు నుంచి ఇదివరకు తేవడం కుదరలేనప్పుడు నేను ఇవైతే ఈ ఒత్తుని చాలా బాగా యూజ్ చేసుకుంటాను. చాలా సన్నగా ఉంటాయి, బాగుంటాయి కూడాను. పంచదీపారాధనకు కానీ మనం శనివారం వెంకటేశ్వరంకి 8 ఒత్తులు పెట్టుకునేటప్పుడు కూడా చాలా బాగుంటాయి. అలాగే పువ్వొత్తులు తెప్పించుకున్నాను, పెద్ద కాడ ఒత్తులు తెప్పించుకున్నాను. ఇవన్నీ ఏంటంటే దీపారాధనకి మనకి ఇంకా నెల రోజులకి ఇబ్బంది ఉండకుండా ఉండడానికి అని చెప్పని ఇవన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాను నేను ముందుగానే. అలాగే నెక్స్ట్ వచ్చేసి పువ్వులు. మనకు తెలిసిందే కదా, ఎంత ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉన్నా కూడా రియల్ ఫ్లవర్స్ కూడా ఉంటే బాగుంటుంది. కుదిరినప్పుడైతే మనం ఏం చేయలేము. నేను అందుకని ఏంటంటే కొంచెం డెకరేషన్కి వాటికి ఉంటాయి కదా అని చెప్పని ఒక హాఫ్ కిలో బంతిపూలు 2 రకాలు, అలాగే పూజకి చామంతులు, గులాబీలు అన్నీ కూడా ముందుగానే తెచ్చుకు పెట్టుకున్నాను. ఎందుకంటే రేపంటో ఇవాళ అన్నా కూడా చాలా రేట్లు ఉంటాయి కాబట్టి నేను నిన్నే తెప్పించేసుకున్నాను ఇవన్నీను. కొంచెం రేట్ తక్కువగా ఉంటాయి, ఫ్రిడ్జ్లో పెట్టినా పాడబోవులే, ఫ్రెష్గానే ఉంటాయి కదా అని చెప్పని ఫ్లవర్స్ అన్నీ కూడా నేను పూజకి కావాల్సినవి, డెకరేషన్కి కావాల్సినవైనా కూడా ముందుగానే తెప్పించుకుని రెడీ చేసేసుకున్నాను. ఎంతున్నా కూడా మనకి రియల్ ఫ్లవర్స్తో ముగ్గు కానీ ఏదైనా పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పని రేపు చూడాలి ఏం ప్లాన్ చేయాలి అని చెప్పని. యాజ్ యూజువల్గా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఖచ్చితంగా ఉంటాయి నాకు, ఏదో ఒక డెకరేషన్కి కానీ ఎక్కడైనా ఒకసారి రియల్ ఫ్లవర్స్ దొరకకపోతే ఆపద్ధర్మంగా ఉంటాయి కదా మనకి. చక్కగా ఫెస్టివల్స్ అయిపోయాక వాష్ చేసేసుకుని మళ్ళీ బ్యాగ్లో స్టోర్ చేసేసుకోవచ్చు. ఈజీ టు మెయింటెనెన్స్, ఈజీ టు వాష్, ఈజీ టు క్యారీ అన్నట్టుగానే ఉంటాయి వీటిని, లైట్ వెయిట్ కాబట్టి. సో ఇవన్నీ నేను ముందుగానే రెడీ చేసుకుని పండక్కి పెట్టుకున్నాను. అలాగే మనకి ఇలా సీరియల్ లైట్స్ ఉంటాయి కదా మామూలుగా ఇంటి గుమ్మం ముందు కానీ పైన మొత్తం బిల్డింగ్కి పెట్టుకునేవి కాడ, అవి కూడా నేను ఆల్రెడీ తెప్పించుకుని పెట్టుకున్నాను. ఇవి ఇంకా చిన్నవి గుమ్మం ముందు పెట్టలేదు. పెద్ద సీరియల్ లైట్స్ అంటే ఒక ఇంచుమించు చాలా పెద్దది మా బిల్డింగ్కి సబ్బట్ తీసుకున్నాను. అవి ఏంటంటే నిన్న నైటే పిల్లలు మేము కలిసి బిల్డింగ్ మొత్తానికి వచ్చేలాగా డెకరేట్ చేసేసాం లైట్స్ నేను. ఇప్పుడు నైట్ నేను వీడియో తీయలేదు. సో ఇప్పుడు పెట్టింది మాత్రం మీకు చూపిస్తాను నేను. ఆల్రెడీ చెప్పానుగా సీరియల్ లైట్స్ అన్నీ తగిలించామని చెప్పని. మా క్రీపర్ అయితే మొత్తం వాల్ అంతా పాకేస్తోంది. ఆరెంజ్ ట్రంపెట్ వైన్ క్రీపర్ ఇది. సో లైట్స్ అన్నీ కూడా నైటే అరేంజ్ చేసి పెట్టుకుని ఉంచుకున్నాము. ఇది నేను దీపావళికి డెకరేట్ చేసుకున్న వీడియో, వస్తువులన్నీ కూడాను. రేపు ఎలా చేసుకున్న వీడియో అనేది రేపటి వీడియోలో షేర్ చేస్తాను. అంతవరకు మీ అందరికీ బాయ్.